ఈ మధ్య మనం ఏం తినాలనే భయపడుతూనే ఉన్నాం. అది బియ్యం కావచ్చు, కోడిగుడ్డు కావచ్చు. అయితే ప్రమాదకరమైనటువంటి ప్లాస్టిక్ బియ్యంని కనిపెట్టేందుకు 5 మార్గాలు ఉన్నాయండి. అవేంటో ఇప్పుడు నేను మీకు చెబుతాను. ఈ మధ్యకాలంలో వార్తలు చూసే ఉంటాం. నకిలీ బియ్యం, అదే ప్లాస్టిక్ బియ్యం అండి. ప్లాస్టిక్ బియ్యం ను కూడా అమ్ముతున్నారు కొంతమంది ఎదవలు. ఎలాగైతే నకిలీ నోటు చాలా శ్రద్ధగా దీక్షగా గమనిస్తే కనిపెట్టగలము, అలాగే ఈ ప్లాస్టిక్ బియ్యాన్ని కూడా పసిగట్టవచ్చు. అయితే ఈ ప్లాస్టిక్ బియ్యాన్ని చాలా శ్రద్ధగా చూస్తే తప్ప పసిగట్టలేం. అచ్చు గుద్దినట్లు పండించే బియ్యం లాగే ఉంటాయి ఈ నకిలీ బియ్యం కూడా. ఆ బియ్యాన్ని గనుక మీరు పొరపాటున తింటే ఇక అంతే సంగతులు. జీర్ణ వ్యవస్థ చాలా వరకు దెబ్బతింటుంది. మీ రక్తంలో టాక్సిన్స్ పెరిగిపోతాయి. లివర్ నుంచి కిడ్నీ వరకు అంతా నష్టాలే. మరి ప్లాస్టిక్ బియ్యాన్ని కనిపెట్టేది ఎలా అనే సందేహం మీకు కలుగుతుంది కదా. నేను 5 మార్గాలు చెప్తాను. నెంబర్ 1, కొంత బియ్యాన్ని తీసుకొని అగ్గిపుల్ల వెలిగించి ఆ బియ్యాన్ని అంటించండి. అది కాలిన తర్వాత దాని వాసన చూడండి. ప్లాస్టిక్ కాలిన వాసన వస్తే మీకు ఆ బియ్యాన్ని అమ్మిన వాడిని చితక్కొట్టండి. ఇక రెండోది, బియ్యం ఉడికించి దాన్ని తినకుండా 1-2 రోజులు అలాగే పెట్టండి. పండించిన బియ్యం అయితే అన్నం కుళ్ళిపోయి కంపు కొడుతుంది. అదే ప్లాస్టిక్ బియ్యం అయితే అలా జరగదు. స్మెల్ రాదు, పాచిపోదు, అలాగే ఉండిపోతుంది. మరి మూడో దాని విషయానికి వస్తే, కొంత నూనె తీసుకొని ఒక పెనం తీసుకొని బియ్యాన్ని వేసి అందులో ఫ్రై లాగా చేయండి. బియ్యం కరిగితే అది ప్లాస్టిక్ బియ్యం అని అర్థం, కరక్కపోతే అది ప్లాస్టిక్ బియ్యం కాదని. ఇక నాలుగో దాని విషయానికి వస్తే, బియ్యాన్ని నీటిలో వేసి బాగా కలపాలి. పండించిన బియ్యం అయితే మునిగి ఉంటుంది లోపలికి, అదే ప్లాస్టిక్ బియ్యం అయితే పైకి తేలుతూ ఉంటుంది. ఇక ఐదవది, చివరిగా ఏదైనా ట్రాన్స్పరెంట్ కంటైనర్లో బియ్యాన్ని ఉడికించండి. మామూలు బియ్యం అయితే పరిస్థితి మామూలుగానే ఉంటుంది. అదే ప్లాస్టిక్ బియ్యం అయితే పైన ఓ పొర ఏర్పడుతుంది. అప్పుడు కనిపెట్టచ్చు ప్లాస్టిక్ బియ్యం ఏదో మామూలు బియ్యం ఏదో అని. నేను అందించిన ఈ సమాచారం మీకు యూజ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను అందించిన ఈ సమాచారం మీకు యూజ్ అయ్యేటట్లుగా మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ కొట్టి మీ విలువైన కామెంట్తో పొగడండి. అలాగే మీరు నాతో డైరెక్ట్గా ఏదైనా విషయాన్ని షేర్ చేసుకోవాలని ఉంటే నా మెయిల్ ఐడి చెబుతాను. ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయవచ్చు. మెయిల్ ఐడి telugumojo1@gmail.com. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.